ఎన్ని మార్లు నువ్వు వంక తీర్చినా వంక తీరుతుంది ఆ కుక్క తోక వంకరే. అది సామెత. అలాగే ఆ బండే అలాగా బండ బుద్ధులున్నాయి చాలా మందికి. వాళ్ళు ఎంతకాలం విన్నా వాళ్ళవి మానుకోరు. దాని కాఠిన్యం అది ఎట్లా మానుకోలేదో, దీని సౌకుమార్యం దానికి జలానికి ఉండేటువంటి ఆ మంచి మృదుత్వం దానికి ఎలా సంక్రమించలేదు. రెండున్నాయి ఇక్కడ పాయింట్స్ గుర్తించండి. తనకున్న ఇంతకు ముందున్న కఠినత్వం పోగొట్టుకోలేకపోతున్నది, మరొక దాని మృదుత్వాన్ని తాను పొందలేకపోతున్నది. అలాగే గురువు గంగ. ఆ గంగా ప్రవాహంలో నువ్వు ఎంతకాలం ఉన్నా, ఎంతకాలం శ్రవణం చేసినా, ఎంత సత్సంగం చేసుకున్నా, నీకున్న పూర్వ వాసనలు అబ్బండ, ఆ కఠినత్వం అవి సస్తే పోవు. కర్మిష్ఠులకు కర్మవాసన, ఉపాసకులకు ఉపాసనా వాసన, మంత్రతంత్రాదులకు మంత్రవాసన, తంత్రవాసన. నా స్వానుభవంలోనే చూశానండి. ఇప్పటికీ కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు. అబ్బాబ్బా, వస్తాడు ఎప్పుడైనా 1-2 సార్లు వచ్చాడు. హైదరాబాద్ ఒకసారి వచ్చాడు, ఇక్కడికి కూడా వచ్చాడు, ఇంటి దగ్గరికి వచ్చాడు. పండితుడే, శ్రీ విద్యోపాసకుడు. నా గ్రంథాలు చదివి నేను పెద్ద ఉపాసకుడినని భ్రమపడుతున్నాడు ఆయన. ఇప్పుడు మా పుస్తకాలు చదివితే మేము ఎలా కనపడుతుంటామో తెలుసా లోకానికి? మేమే జ్ఞానులం, మేమే కర్మిష్ఠులం, మేమే సదాచార పరాయణులం, మేమే ఉపాసనా ధురంధరులం. దగ్గరికి వచ్చి మాట్లాడాడు, చీవాట్లు పెట్టి పంపి. ఇంటికి శ్రీ విద్యా నిలయం అని పేరు పెట్టాడు. అన్నీ బాగానే ఉన్నాయి. నువ్వు పరమాత్ముడివైతే కావచ్చు, నువ్వు జ్ఞానివి కాదు. నీవు ఈ జన్మకు జ్ఞానివి కాదు, వచ్చే జన్మకు కూడా నాకు నమ్మకం లేదు, వెళ్ళిపో. అంతేనాన్నాడు. అంతగాక మరి అంత. అద్వైత గ్రంథాలు చదువుతాను, నీవు చదివినా నీకు బుర్రకెక్కదు, పో. కఠినంగా అంతే, లేకపోతే లాభం లేదు. వెళ్ళు. నువ్వు నెమ్మదిగా మాట్లాడితే వినిపించుకోరు. వాళ్ల మంచి కోసమే కఠినత్వం మనం అవలంబించాలి. ఇప్పుడు నీకున్న పూర్వవాసనలన్నీ తీసుకొచ్చి ఆ దృష్టితో చూస్తావేమిటో ఈ అద్వైతాన్ని. నువ్వు కఠినత్వం పోగొట్టుకోకుండానే ఈ జలంతో ఎంత సంపర్కం ఉంటే ఏం ప్రయోజనమయ్యా? నీకు ఇది ఎప్పుడు అబ్బుతుంది? ఆబదు. అదే చెబుతున్నాడు, కమ్లీ వాళ్ళ చేత చెప్పిస్తున్నా వినండి మరి. పోరా रह जाता है जैसे गंगा में पत्थर कोरे के कोरे रह जाते हैं इससे इस शरीर सहित जगत को స్వప్నవత్ మిథ్యా జాన్. అది మృదుత్వం. నీవి కఠినత్వం పోగొట్టుకో. కఠినత్వం అంటే అంతా వాస్తవమని భావించడం కఠినత్వం. ఈ బండకున్న కఠినత్వం. అంతా వాస్తవం అంటే ఈ మంత్రతంత్రాదులు వాస్తవంగా ఉన్నాయని, అమ్మవారెవరో శ్రీ విద్య, ఆ శ్రీదేవి నన్ను కాపాడుతుందని, శక్తి నాలో సంక్రమిస్తుందని, అష్టాదశ శక్తిపీఠాలున్నాయని నీ బోంద. ఇవన్నీ నీ ఊహలు. చూసావా? ఎక్కడున్నాడు? ఇదంతా స్వప్నమని నువ్వు అర్థం చేసుకో. మరి చూద్దాం, నీకు ధైర్యం ఉందా? మిథ్యాజాన్, ఇదంతా వెట్టిదని అర్థం చేసుకో. ఔర్ ఆప్కో శరీర మనాది సంఘాత్క ద్రష్టాజాన్. నిన్ను నువ్వు ఈ మొత్తానికి సాక్షిగా ఉన్న జ్ఞాన స్వరూపమని అర్థం చేసుకో. ఆ జ్ఞానంలో లోక జ్ఞానమా, శాస్త్రజ్ఞానమా, ధర్మజ్ఞానమా, ఆ జ్ఞానాలన్నీ కలిసి వస్తాయి. వాటి కోసం వెంటబడి పోనక్కర్లేదు. వాటి వెంట కాల్కే భయసే చోటే, లేకపోతే చచ్చిపోతావు. జాగ్రత్త. దీంతోనే నువ్వు కన్ను మూస్తావు. కాల భయం ఉంటుంది నీకు, మృత్యు భయం ఉంటుంది. అవి నిన్ను కాపాడవు. ఏ జగత్ తరంగ తుజ్ చైతన్య సముద్ర సే హువా హై. ఈ జగత్ అంతా కలిసి ఒక అల లాంటిది. మొత్తం జగత్తు అది సముద్రం కాదు, సముద్రం నుంచి వచ్చిన అల. సముద్రం జ్ఞానం, జగత్తు జ్ఞేయం. జ్ఞేయమంతా జ్ఞానంలో నుంచి వచ్చిన తరంగం. ఎలాగా? జ్ఞేయమంతా విశేషం, జ్ఞానం సామాన్యం. సామాన్యంలో నుంచే విశేషం వస్తుంది. అర్థమైందా? మరి తరంగం విశేషం కాదండి, జలం కదా సామాన్యం, దాని నుంచి వచ్చిందా? అలాగే ఈ ప్రపంచంలో నామరూపాలన్నీ తరంగాలు కదండి. భార్య పుత్రుడు కాదు, పుత్రుడు భార్య కాదు. మరి ఇది అది కాదు, అది ఇది కాదనడమే కదండి విశేషం. ఈ విశేషాలన్నింటిలో అస్థిభాతి అనే సముద్ర జలం ఉందా లేదా? నువ్వు ఎందుకు చూడవు? చూస్తే ఇన్ని పాటలు పడతావా నువ్వు? జో దృశ్యమాన్ హై తిన్ సబ్ కా తూ జీవన్ రూప హై. ఏదేది నీకు కనిపిస్తుంటుందో దానికి ప్రాణం నువ్వే, దానికి ఎస్సెన్స్ నువ్వే, దాని లైఫ్ నువ్వే. నీ జ్ఞానమే దానికి లైఫ్, లేకపోతే అది డెడ్ బాడీ. మొత్తం ప్రపంచం డెడ్. అన్లెస్ యువర్ కాన్షియస్నెస్ కమ్స్ ఇన్ టు కాంటాక్ట్ విత్ ఎవ్రీథింగ్ దట్ సీ అరౌండ్ యూ. నీవు నీ చుట్టూ చూస్తున్న ప్రతి దానిలో నీవు ప్రవేశించకపోతే, బాగా వినో పాయింట్, నీ జ్ఞానం ప్రవేశించకపోతే అది డెడ్ మ్యాటర్. ప్రమేయం డెడ్, ప్రమాణమే లైఫ్.
తరంగాదికి ఒక సముద్ర జీవన్ రూప హై. సముద్రమే ఆ తరంగానికి జీవనం. లేకపోతే ఆ తరంగానికి అర్థం లేదు. ఎలా జీవనం చెప్పు? ఆ తరంగంలో ఉండే జలం లాగేయి, దాని ప్రాణం తీసేశావు, అప్పుడు తరంగం మృతమైపోయింది. పర్ తూనే ఆప్కో భూల్కర్, అలాంటి విలువైన నీ స్వరూపాన్ని మరిచిపోయి దుర్మార్గుడా శరీర్ మానా హై. ఒక తరంగాన్ని పట్టుకొని శరీరం అనే తరంగాన్ని అదే సముద్రం అంటావా? ఇదొక చీవాటు. జో సత్ ఆనంద రూప ఈశ్వరికి ప్రాప్తి వాస్తే, ఆ సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను పొందటం కోసం अपने स्वरूप की पहचान का उपाय सत्संग सहित सच्छास्त्र के विचार को त्याग कर నీ స్వరూపమే ఫలానాన్ని గుర్తిస్తేనే ఈశ్వర స్వరూపం అర్థమవుతుంది. అది తెలుసుకో. అరఫ రబ్బక అరఫ నఫసక అరఫ రబ్బక, అరబ్బీ భాష ఇది. అరఫ నఫసక, నఫస్ అంటే నీ ఆత్మ, నీ జీవాత్మను అరఫ నువ్వు గ్రహించావంటే తా, సో దట్ యు మే రికగ్నైజ్ దట్ ఆల్సో. ఏదది? అరఫ రబ్బక. రబ్ అంటే దేవుడు, ఈశ్వరుడు. ఈశ్వరుడిగా రబ్ అని పేరట. ఆ రబ్బు నీకు ఎప్పుడు అర్థమవుతుందనంటే ఈ రబ్బు అర్థమైతే, ప్రత్యేగాత్మ ఏమిటో నువ్వు తెలుసుకుంటేనే పరమాత్మ అవుతుంది. అది ఇదే ఎక్స్పాండ్ అయితే పరమాత్మ. ఏముంది అక్కడ? శరీరం దాటి నువ్వు ఉన్నావు నువ్వు గుర్తించు. ఘటాకాశం ఘటాన్ని వదిలిపెట్టిన మరుక్షణం మహాకాశమే. వీటన్నిటికీ దోహదం చేసేది ఏదో తెలుసా? గురువులు, శాస్త్రాలు. సత్సంగం ఒకటి, సత్శాస్త్రకే విచారం ఒకటి. త్యాగకర్, దాన్ని వదిలేసి అన్య సాధన్ మే ప్రవృత్తి కర్తే హై తో వే కైసే జైసే. మరి మిగతా విషయాలలో నువ్వు ప్రవృత్తి అనగా నువ్వు ప్రొసీడ్ అయిపోయావనంటే, అసలైన దాన్ని వదిలేసి మేము చెప్పే సాధనాన్ని తోసేసి నువ్వేవో తద్దినాలు నెత్తిన పెట్టుకుంటే అది నీకు మోక్షం ఇవ్వవు. ఓ ఈ గంగాకే కినారే జాకర్ గంగాజల్ కో త్యాగకర్. గంగా తీరం దగ్గరికి పోయి ఒకడు గంగాజలాన్ని పుచ్చుకోకుండా వాడు ఔర్ జల్ పీవే, అక్కడెవడో కాలువలోనో ఎక్కడో గుంటలోనో ఉండేటువంటి ఉప్పు నీళ్లు తాగుతూ కూర్చుంటే ఎట్లా ఉంటుందో, గంగాజలం దగ్గరికి వెళ్లి కూడా అలాగే అస్థిభాతి గంగలాగా ప్రవహిస్తుంటే సర్వత్రా దాని ముఖం చూడకుండా దాని విశేషాల వెంటబడి ఇదే మనల్ని ఉద్ధరిస్తుంది అనుకుంటే ఆ విశేషాలు ఏవో కావు. జీవుడు జగత్తే కాదు, ఈశ్వరుడు కూడా విశేషమే. వాడి వెంటబడలేక చూస్తున్నావా లేదా చెప్పు నువ్వు? వాడు మోక్షం ఇచ్చేదేమిటి నీకు? ఆ ధైర్యం ఉండాలండి. అద్వైత భావం ఉన్నదున్నట్టు పట్టుకోవాలంటే మాత్రం యమధైర్యం ఉండాలండి. అందుకే ధైర్యేణ ధీర ధైర్యేణ అని అంటూనే ఉంటుంది ఉపనిషత్తు దగ్గర నుంచి భగవద్గీత వరకు. ప్రస్థానత్రయమంతా చదివి వచ్చాంగా. ఎన్ని మార్లు వస్తుంది ధీర అనే మాట? కౌన్ వస్తు హై జిస్సే ఆత్మా కా నిశ్చయ కरूं, ద్వైత మే బంధ హై పర్ ఆప్కో కైసే పహచాను. ద్వైతమంతా బంధం అంటున్నారు, మరి నన్ను నేను గుర్తిస్తే ఆ బంధం పోతుందని అంటున్నారు. నన్ను నేను గుర్తించడం ఎలాగండి? పహచాన్న అంటే గుర్తించటం అన్నమాట. మర్చిపోయిన దాన్ని గుర్తు చేసుకోవడం పహచాన్. కౌన్ వస్తు హై జిస్సే ఆత్మా కా నిశ్చయ కरूं, నేను ఆత్మ ఫలానా అని నిశ్చయం చేసుకోవటానికి మార్గమేమిటి, సాధనమేమిటి? ఓ కౌన్ భజన్ హై, అది ఎలాంటి భజన? అది జిస్సే ఉస్కో ప్రాప్త హోं, మైనే సునా హై కి రూప్ నహీ రాఖత్ అరూప్ కో కైసే దేఖియే. అసలు దానికి రూపమే లేదే. అలాంటి నిరాకారమైన దాన్ని ఎలా చూడడం అంటారు? ఆత్మావారే ద్రష్టవ్య అని యాజ్ఞవల్కుడు చెబుతున్నాడే. ఆత్మను దర్శించమని చెబుతున్నాడే. దర్శించవలసింది రూపం ఉంటే కదా. కౌర్ ఉస్కి కౌన్ హై, అది ఎలా ఉంటుంది? ఎక్కడ ఉంటుంది అసలు? దాని స్థానం ఏమిటి అంటే హసా. ఆయన ఒక నవ్వు నవ్వి గురువు గారు ఔర్ కహా హే పుత్ర హర్ష శోక బంధ మోక్ష ధర్మ అధర్మ రాజా రైత్ రయ్యత్. RYOT రయ్యట్. రైతు తెలుగు మాట కాదది, అది హిందీ మాట. రయ్యత్ राजा रैयत चंद्र सूर्यादि अनेक प्रकार के स्वप्न में निद्रा कर जागत भासते है. మళ్ళీ నీకు స్వప్నమే చెప్పాలి. నీకు స్వప్నంలో ఇవన్నీ కనబడుతున్నాయి, తేడాలన్నీ కనబడుతున్నాయి కదా. పర్ జబ్ జాగా,
ఆ తేడాలు చూస్తున్నసేపు వాస్తవం అని చూస్తున్నావు కదా. జబ్ జాగా, ఎప్పుడు మేలుకుంటావు, తబ్ తిన్కి రేఖ భీ నహీ మిల్తి, వాటి ఒక్క రేఖ కూడా నీకు కనపడదు కదా. ఐసే అలాగే జాగ్రత్త జగత్ భీ, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రపంచం కూడా జబ్ లగ్ అజ్ఞాన్ హై, ఇది ఉంది, ఇది నాకంటే అన్యం అనే జ్ఞానంతో నువ్వు చూస్తున్నంత వరకు తబ్ లగ్ అనేక భాంతికే ప్రతీతి హోతే, ఎన్నో రూపాలు అవతారాలు ధరించి నీకు కనిపిస్తూ నిన్ను గిలిగింతలు పెడుతుంటాయి. మేము ఉన్నామయ్యా, మేము లేమనవద్దు, ఇదిగో నేను దయ్యాల్లా కనిపిస్తుంటే లేదంటావేంటి అని నిన్ను పలకరిస్తున్నట్టు ఉంటుంది. అది జబ్ సమ్యక్ అప్నే ఆ స్వరూప్ కో పహచాన్ కరేగా తో, అస్సలు నేనెవరినా, ఈ చూస్తున్న నేనా, దీన్నే దాన్ని రెండింటినీ కలిపి చూస్తున్న నేనా అని నీ నేనును అస్సలు నేనును నువ్వు గుర్తిస్తే ఈ నకిలీ నేనే చేస్తున్నది మోసమంతా. నకిలీ నేను నకిలీ నాదిని దగ్గర పెట్టుకొని రెండింటినీ నకిలీ కాదు అసలని చెబుతున్నాను. ఇది నోట్ చేయమ్మా. నకిలీ నేనుగా తయారయ్యేది నకిలీ నాదిని చూస్తూ ఈ రెండు నకిలీలు కావు, ఈ మిథ్యాత్మ గౌణాత్మ మీరంటున్నారు అనవసరంగా, అహం మమలు రెండు యథార్థమే, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అని చెబుతూ ఉన్నదట. ఎంతవరకు చెబుతుంది? అస్సలు నేను పట్టుకోనంతవరకు. అస్సలు నేను దగ్గరికి వెళ్లేసరికి ఆ పైనుంచి కిందికి చూస్తే ఏరియల్ వ్యూ తీసుకుంటే ఈ రెండు అబద్ధమేనని తేలిపోయిందట. అప్పుడు ఉన్నదేది? ఈ రెండు అబద్ధాలను వ్యాపించి ఉన్న ఒక నిజం ఉన్నది. ఆ నిజం అబద్ధాలను వదిలేసి యువతల ఉండే నిజం కాదది, అర్థం చేసుకో. అబద్ధాలను వ్యాపించి అబద్ధాలకు యువతల కూడా ఉన్న నిజం. అబద్ధాలను వ్యాపిస్తున్నప్పుడు ఉపాదాన కారణం, అబద్ధాలకు యువతల ఉన్నప్పుడు నిమిత్త కారణం. ఇలా వస్తున్నా శాస్త్రం దగ్గరికి వచ్చా. అభిన్న నిమిత్తోపాదాన కారణం, అది బ్రహ్మస్వరూపం. దీని మీద మాట్లాడాలా అన్నే నేను, ఎందుకంటే పోగు చేస్తున్నా. ఇదే ఆరోగ్యం మనకు, ఇలా విచారణ చేయడమే ఆరోగ్యం. అజ్ఞాన్ హై తబ్ లగ్ అనేక భాంతికే ప్రతీతి హోతే హై. అంతవరకు నీకు ఆ స్వప్నంలో అన్నీ కనిపించాయా? ఇక్కడ ఈ స్వప్నంలో కూడా ఇదిగో అసలు నేను పట్టుకోనంత వరకు. ఇప్పుడు నిద్రలో ఒక నేనున్నది నీకు తెలుసా? స్వప్నంలో ఒక నేనుతో తిరిగావు నువ్వు. లండన్ పట్టడం అంతా తిరిగావయ్యా నువ్వు, ఒక నేను దగ్గర పెట్టుకొని. ఆ నేను నువ్వు నీ అసలు నేను కాదు కదా, నీకు తెలుసు కదా, ఇది తెలుసు కదా నీకు. అసలు నేను ఎక్కడుంది? పక్క మీద పడుకొని ఉన్నది. దాన్ని వదిలేశావు. యూ డిజోన్డ్ యువర్ ఓన్ సెల్ఫ్, యూ ఎంటర్డ్ ఇంటూ అనదర్ ఫాల్స్ సెల్ఫ్, టేకింగ్ ఇట్ టు బి ది రియల్ సెల్ఫ్. ఓయమ్మా, ఇది ఇంగ్లీష్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మరి మీ దుంపలు దగ్గర మీ ఫిలాసఫీ తీసి ఆ థేమ్స్ నదిలో బారేయండిరా. ఇండియన్ ఫిలాసఫీ అర్థం చేసుకుంటారా, బాగుపడతారు అని అంటారు. అసలు రియల్ ఏదీ లేదు, రెండూ ఫాల్సే. ఈ జీవుడు అబద్ధమే, ఆ జగత్తు అబద్ధమే. ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు అబద్ధమైనంత వరకు అబద్ధాన్నే చూస్తావు, తెలుసుకో. నువ్వు నిజమైతేనే అబద్ధాన్ని అబద్ధం అని తెలుసుకోగలవు. నీవు అబద్ధమైతే అబద్ధం నిజమవుతుంది. నీవు నిజం కదా, నీకు నువ్వు అబద్ధం అంటే ఒప్పుకోవుగా. అరే జబ్ సమ్యక్ అప్నే స్వరూప్కి పహచాన్ కరేగా, నిజంగానే నీవు అసలు స్వరూపం ఏమిటో నువ్వు గుర్తిస్తే తో నానా రూపు భాస్తే భీ ఏక రూపు జానేగా. ఇన్ని రూపాలుగా ఇది కనపడుతున్నా అన్నింటిలో ఏకరూపమే కనపడుతుంది. ఇన్ని ఆభరణాలుగా కనపడుతున్నా అన్నింటినీ సువర్ణంగానే చూస్తా. पर ये पराधीन तुच्छ अल्प बुद्धि जीव कैसे ఈశ్వర్ హోతా హై అనేసరికి పాపం వాడు అంటాడు, పరాధీనమైన బతుకుతున్నాం కదండి మనం. ఎలాగది ప్రపంచం మీద ఆధారపడ్డాం, కష్ట సుఖాలు వచ్చి నెత్తిన పడుతున్నాయి, దాన్ని వదిలించుకోలేము. అల్పబుద్ధులం మనం, మనకు పూర్ణ బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? మనం ఈశ్వరులం ఎలా అవుతామండి? అయ్యామనుకుంటే మాత్రం సుఖమే ఉన్నది, అనుభవంలో లేదు కదా. ఈశ్వర్ కా స్వరూప్ క్యా హై, ఆ ఈశ్వరుడు స్వరూపం ఎలా ఉంటుందో అని అడిగేసరికి, అంటే ఇవన్నీ ఏంటంటే విచారణ అండి. ఇది వాడు అడిగాడు, వీడు చెప్పాడని కాదు, మదన పడుతున్నాడు. కమ్లీవాలాయే మదన పడుతున్నాడు అసలు నన్ను అడిగితే. లేకపోతే లౌడ్ థింకింగ్ ఇది. ఆయనకు ఆయన నచ్చ చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు మేం చేసే ప్రవచనం కూడా మీకోసం చేయటం కాదు, మాకు మేము నచ్చ చెప్పుకోవడమే. మీరు విచారణ చేసినా మీకు మీరు నచ్చ చెప్పుకోవటమే. ఎవడికి వాడే, ఇంకెవ్వడూ లేడు ప్రపంచంలో. అసలు ప్రపంచంలో ఎవరూ లేరండి. ఇది ఇంకొక థాట్ అండి. ఇది ఎవరికి వారే ఉన్నారు, మరెవరూ లేరు. యూ హౌ టు ఎస్టాబ్లిష్ దిస్ థియరీ.
సత్ చిత్ ఆనంద రూప్ ఈశ్వర్ కా హై. ఈశ్వరుడు ఎవడు అని అడిగావే? ఈశ్వరుడంటే నేను వైకుంఠం కైలాసం చూపుతాననుకుంటున్నావా? అది కూడా జగత్తే. ఆ వైకుంఠం కైలాసము ఆ విగ్రహాలు అన్నీ జగత్తే. ఈశ్వరుడు అనేవాడు అసలు ఎవడో తెలుసా? సత్ చిత్ ఆనందం, ఆ భావాలే ఈశ్వరుడు. అవి ఎక్కడున్నాయి? ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాయి. ఇదిగో ఇది సత్తు చిత్తు, అది ఈశ్వరుడు. ఇది సత్తు చిత్తు ఈశ్వరుడు. ఇలా చెప్పాలి, ఇంకా లాభంలా. ఈ శరీరం సత్ చిత్ ఈశ్వరుడు, మనస్సు సత్ చిత్ ఈశ్వరుడు. అంటే ఉన్నది ఉన్నట్టు స్ఫురిస్తున్నది బాస్. అది ఈశ్వరుడు. వాడికి కొమ్ములు వచ్చాయి. ఆ ఐడియా పోగొట్టుకోకపోతే బతకం, మనం బాగుపడం. వరడాదేశుని కొట్టినట్టే మాటలు. ఆనంద్ ఈశ్వర్ కా హై, సంత్నే కహా. పెద్దలంతా ఏమని చెప్పారో తెలుసా? సంత్ అంటే కబీర్ దాస్ మొదలైన మహానుభావులు. త్వయి సత్ చిత్ ఆనంద రూపత ఈ సుబుద్ధి ఆదికోకే సాక్షి ఆత్మా మే ఘటి తద్రూపత హుయివా నహి. ఆ సత్ చిత్తులే ఇప్పుడు నీలో కూడా ఉన్నాయని నేను చెప్పి నువ్వు అలాగే చూడగలిగితే నమ్ముతావా లేదా? నీవే ఈశ్వరుడని. నేను ఈశ్వరుని ఎలా అవడమండి? నేను అల్పబుద్ధిని కదా, అది మహాజ్ఞాన సాగరం కదా, నేను ఎప్పుడవుతానండి ఈశ్వరుడు అని అన్నావే. నువ్వు బీద పలుకులు పలికావే. ఇప్పుడు నేను నీకు భయం తీర్చి ఒక మాట చెబుతా. నేను ఈశ్వరుడంటే ఏమని చెప్పాను? ఇప్పుడు డెఫినేషన్ ఏమి ఇచ్చా? అస్థిభాత్, సర్వత్రా ఉన్నట్టు ఒక స్ఫురణ, అదే ఈశ్వరుడు. నీకేం రోగం? నీవు ఉన్నట్టు నీకు స్ఫురించటంలే. ఎరా, నీకు ఒక శరీరం ఉన్నట్టు స్ఫురించటంలే. చుట్టూ ఇంతమంది మనుషులు కూర్చో ఉన్నారని స్ఫురించటంలే. ఆ ఉన్నట్టు స్ఫురించడమేగా ఈశ్వర స్వరూపం. ఇప్పుడు ఇదంతా ఈశ్వర స్వరూపం అంతటా పనగలిసిపోతున్నదా లేదా? అలా చూడరాదు. అప్పుడు ఈశ్వరుని సర్వత్రా చూడవు. ఎంత సులభం అర్థం చేసుకుంటే టెక్నిక్, లేకపోతే ఎంత దుర్లభం. సులభ దుర్లభ అమ్మవారు నామాలు ఎప్పుడు అర్థం అవుతాయి? నామం సులభ దుర్లభ. అది కోకే సాక్షి ఆత్మామే ఘటేతో నీలోనే అది గనక కుదిరేటట్టయితే నీకేమన్నా అభ్యంతరమా? తద్రూపత హుయేహి, ఆ రూపమే నీది. హుయివా నహి, అవుతావా లేదా? నువ్వే చెప్పు. ఇదిగో జైసే దాహకత, ఉష్ణత, ప్రకాశకత. అగ్నికి ఉండేవి మూడే గుణాలు. దాహకత్వం కాల్చిపారేయడం, ఉష్ణత వేడిగా ఉండడం, ప్రకాశకత వెలుగుతూ ఉండడం. వెలుగు వేడి, ఇంతేగా అగ్ని అంటే. మహాన్ అగ్నిమే హై. పెద్ద ఇండ్లన్నీ తగలబడిపోతుండేవి పూర్వంలేండి. పల్లె కొంపలలో ఎవరో ఎక్కడో నిప్పు ఏ గుడిసె మీదనో బారేస్తారు, చూసుకోరు. ఆ గుడిసె అంటుకుంటుంది, ఇంకా పక్కన ఉండేవన్నీ అంటుకుంటుంటాయి. అవన్నీ అనుభవించిన వాడినే నేను. చాలా 10 ఏళ్ల వయస్సు ఏమో, ఇళ్ళు తగలబడిపోతున్నాయి ఊరంతా. ఏం చెప్పమంటారు? అప్పుడు నిప్పు రవలు చెదిరి పడుతుంటాయి. ఆ పడుతున్నప్పుడు ఆ నిప్పులో నుంచే వచ్చింది ఆ రవ. ఆ నిప్పు గుణమే ఉన్నది దానికి. దాహకత, ఉష్ణత, ప్రకాశకత. మహాన్ అగ్నిమే హై. పెద్ద అగ్ని జ్వాలలో ఎలా ఉన్నాయో అవి చింగారీమే హై. ఆ నిప్పు కణికలో కూడా ఉంటాయి. అది మాత్రమే తక్కువదా? తక్కువ ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చిందండి మరి? అదే గుణం దీనిలో ఉన్నప్పుడు అది పెద్దది ఇది చిన్నది ఎలా అయింది? వరి బేవకు చెప్పమంటావా? అది పెద్దది చిన్నది అనే తేడా ఎందుకు వచ్చిందో? అగ్నిలో కాదు అది ఉన్నది. ఓయమ్మ, ఈ భావం నేను ఎక్కడ వినలేదండు. ఎందుకంటే ముండకోపనిషత్తు చెప్పింది గాని ఇంత మర్మం పెట్టి చెప్పలేదు. ఆ మర్మాన్ని భేదించి చెబుతున్నాడు మనకు. మహానత, తుచ్చత, పెద్దది చిన్నది అనేటువంటి తేడా అగ్నిమేనహి. అగ్ని జ్వాల ఎంత పెద్దదో అగ్ని కణమంత పెద్దది అని ప్రూవ్ చేస్తున్నారు. ఎవరు? కమ్లీవాలా. అయితే మరి కనిపిస్తున్నది మోహం కాష్టమే హై. ఆ కట్టెల్లో ఉందిరా, అది ఆ కొంపల్లో ఉందిరా, ఆ గుడిసెలో ఉందిరా, ఆ తాటాకుల్లో ఉందిరా, ఆ కాగితాల్లో ఉందిరా. నిన్ను కూడా తీసుకుపోయి పారేస్తే నువ్వు కూడా కట్టె అయిపో, పీడబోతుంది. ఇంకా నన్ను ప్రశ్న వేయకుండా. రే, ఆ ఉపాధులు చేరే కొద్దీ అగ్ని ఇంతగా కనపడదురా. ఉపాధులు తగ్గించే కొద్దీ ఇంతగా కనపడుతుంది. కట్టెల మీద కట్టెలు, పెద్ద పెద్ద దూలాలు దొంగలు తీసుకొచ్చి పారేస్తే అంతగా విజృంభిస్తుంది. ఒక చిన్న కట్టె వేస్తే ఎంత నీకు కనిపిస్తుంది మంట. అప్పటి కట్టెల హెచ్చు తగ్గుల వల్ల అగ్నికి ఆరోపిస్తున్నావు హెచ్చు తగ్గులు.
అగ్నిని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకో. పిచ్చివాడ, అసలు అగ్నే కనపడదు నీకు తెలుసా. యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటే అగ్ని నీకు ఎక్కడా కనపడదు. అంటే ఆత్మ కనపడదు. ఆత్మే అగ్ని, అది నీకు కనపడదు. ఉపాధులు చేరే కొద్దీ వాడు మహాత్ముడు, వీడు దురాత్ముడు అని నీకు హెచ్చు తగ్గులు ఎక్కడ కనపడ్డాయి. వాడు సైంటిస్టు పెద్దవాడు, వీడు రిచువలిస్టు పెద్దవాడు, వీడు పెద్ద ఆర్టిస్టు బ్రహ్మాండంగా పాడుతాడు, వీడు నాకు వోకల్ కార్డ్స్ ఉన్నాయి పాడలేను ఇచ్చేవాడు. ఆ కెపాసిటీ ఎక్కడుంది? ఆ ఉపాధిలో ఉంది. ఆ గాయకుడికి ఆ ఉపాధి పోయిందనుకో, పాడమని చూద్దాం. పాపం ఆ కొన్నక్కుడి వైద్యనాథ్ భాగవతారు పోయాడు పాపం. బ్రహ్మాండమైన వయలినిస్ట్, ఎంత విభూతి పెట్టుకొని ఇంత పెద్ద కుంకుమ పెట్టుకొని దయ్యంలా కనిపించేవాడు. వాడి ఇష్టం, ఆ వయలిన్ వాడి చేతిలో మైనమైపోతుంది. ఎట్లాంటి కీర్తనైనా, ఎట్లాంటి గమకం, ఏ విధ తానం, ఏ విధమైనటువంటి సంచారమైనా చేయగలడు. ఉన్నట్టుండి కన్ను మూశాడు మొన్న ఆసుపత్రి. నువ్వు చెప్పవచ్చానంటే వాడి ఉపాధిలో ఉన్నది అస్సలైన జ్ఞానం. వాడికి ఒకటే, నాకు ఒకటే, నీకు ఒకటే. అది నిరాకారంగా వ్యాపించున్న దానిలో చస్తే తేడా రాదు. దాని వ్యాప్తిని కొన్ని ఉపాధులు పైకి చూపుతాయి, కొన్ని చూపవు. ఈ ఉపాధులు చూపితే అది ఎంత గొప్పది, చూపకపోతే తక్కువదనుకోకు. ఇదే కదా ఆ ఘటంలో ఉండే ఖాళీ చిన్నదని, మఠంలో ఉండేది పెద్దదని. బయటికి వెళ్లి చూస్తే అబ్బా ఎంత పెద్ద ఆకాశం అండి అని అంటున్నావుంటే ఆకాశం సావగొట్టి బయటికి పంపిస్తుంది. నేను నాలో హెచ్చు తగ్గులు చూస్తావట్రా? ఎక్కడ ఉన్నా నేను ఖాళీనే. ఖాళీలో తేడా చూస్తావేమిరా నీవు అని అడిగితే, అలాగే జ్ఞానంలో తేడా ఏముంది? ఇప్పుడు బయటపడ్డది. వీడు కామన్ మ్యాన్, వాడు ఎడ్యుకేటెడ్ మ్యాన్. చూచావా? ఇప్పుడు ఎంత వెస్ట్ తెలుసుకోవాలంటే వెస్టర్న్ స్కాలర్స్ అంతా మూర్ఖులు లేరండి, మూఢులు లేరండి. నా దృష్టిలో చూస్తే అద్వైత జ్ఞానం ఉన్నదే ఇటు ఈస్టర్న్స్ కు అటు వెస్టర్న్స్ కు ఎవరికీ అలవడలేదండి. మనకు మన ఆస్తి మనం పోగొట్టుకున్నాం. వాడేమో మన ఆస్తి ఎరువు సొమ్ము అయిపోయి వాడి సహజం కాకుండా పోయింది. వాడికి బారోడ్డు సరుకు, మనకు నేటివ్ అయి కూడా మనం పోగొట్టుకున్నాం. ఎవరికీ ఫలితం ఇవ్వలేదు అది. ఎంత గొప్పగా ఉందో చూడండి. ఉపాధుల్లో ఉండే హెచ్చుతగ్గులే గాని పదార్థంలో లేదు, స్వరూపంలో లేదని చెప్పడానికి. ఆ కాష్టాలు తీసేస్తే ఏమున్నది అక్కడ? అగ్ని. అంత పెద్ద అగ్ని ఏమైందే? జహా కాష్ట బహుత్ హై, కట్టెలు ఎక్కువయ్యే కొద్దీ వహా అగ్ని మహాన్ ప్రతీతి హోతీ హై. బ్రహ్మాండంగా వెలుగు ఉన్నట్టు కనిపిస్తున్నది నీకు, అది ఆభాస. జహా కాష్ట థోడా హై, తగ్గిపోయిందో మనకు థోడా కాష్ట అన్నమాట. అదో శరీరం, ఇది కాష్టం. కట్టెనేగా అంటారు శరీరాన్ని. ఆ కట్టె ఏంటి? ఎన్ని మాటలు, ఎంత గొప్పగా ఉంటాయి మాటలు. ఆ మాటల్లో ఎంత అంతరార్థం. కాష్ట బహుత్ హై, కాష్ట థోడా హై. థోడా హై వహా అగ్నికి తుచ్చత ప్రతీతి హోతే. అప్పుడు అగ్నినే నువ్వు చిన్నదని అనుకుంటున్నావు. అగ్నిలో లేదది. దాని ఉపాధులు ఎక్కువ చేరడం తక్కువ చేరడంలో ఉన్నది. బాగుంది. ఏ పుత్ర, ఆప్కో బుద్ధిమాన్ జాన్కే, నిన్న నువ్వు బుద్ధిమంతుడిగా భావించి విషయోమే లీన్ హోతా హై, చాలా తెలివైనవాడు అనుకుంటూ విషయాలలో పడిపోతున్నావు. ఇదే తెలివి. నీకు భిన్నమైన దాన్ని పట్టుకొని నేను చాలా తెలివైనవాడు అనుకుంటున్నావు. ఆ తెలివి నీలో ఉందా? నువ్వు పోగు చేసుకునే విషయాల్లో ఉందా? చూసారా? ఎంత తెలిస్తే, ఎన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ ఎంత గ్యాదర్ చేస్తే అంత గొప్ప సైంటిస్టు, అంత గొప్ప ఆర్టిస్ట్ అని అనుకుంటున్నారు మీరు. అంటే ఇప్పుడు నువ్వు దేని మీద ఆధారపడి నీవు తెలివి పెంచుకుంటున్నావు? విషయాల మీద ఆధారపడి. స్వరూపకా విచారణ. ఒరే ఐన్స్టీన్ కు చెప్పాలి. వాడు రీసెర్చ్ అంతా ఎక్కడ ఏడిచాడు? విషయ ప్రపంచంలో ఏడిచాడు. ఆత్మ ప్రపంచంలో నువ్వు రీసెర్చ్ చేశావా ఎప్పుడైనా? స్వరూపకా విచారణ హీ కర్తా పర్ ఏ నహీ జాంతా కి చారో వేద్, 4 వేదాలు చదువు, షడంగ్, ఛందస్సు వ్యాకరణంతా ఇవన్నీ ఉన్నాయి చూడండి. 6 అంగాలు, వేదాంగాలు అంటారు. 4 వేదాలు, 6 అంగాలు, 10 సహిత్ పఢే, ఎంతైనా చదువు. और ఆత్మస్వరూపం నాహి జానేతో. చీవాట్లు రాజమండ్రి వాళ్లకు చదివి వినిపించాలి. ఆ కోనసీమ ద్రావిడులు
ఎంత అహంకారం, ఎంత పొగరు. నాకు చేతైనంత వరకు చీవాట్లు పెట్టొచ్చు, చేతనైనంత వరకు. ఇంకంతకంటే పెట్టలేక 90 ఏళ్ల వాళ్ళకు కూడా ఆత్మజ్ఞానమా పాడ, అసలు వేదాంత విషయం తెలుసా? మహామూర్ఖులు. అంధేందూదయముల్ మహాబధిర శంఖాధ్మానములు. ప్రహ్లాదుడు చెప్పాడే, చెవిటివాడికి శంఖం ఊదినట్టే, ఏమీ ప్రయోజనం. కాలికి గండ పెండేరాలు, అవి పెద్ద పెద్ద పండిత శాల్వలు గప్పుకొని చెవులకు కుండలాలు, ఏమి వేషం. అవి వేషం చూసుకొని మురిసిపోతారండి వాళ్ళు. ఇక ఆత్మజ్ఞానమా పాడా? చీవాట్లు పెడుతున్నా. ఘనాపాఠీలా మీరు? చారోं वेद षडंगों सहित पढ़े और ఆత్మస్వరూపు నహి జానే తో అపండిత హై. మీరు పండితులే కాదు. పండిత అనే శబ్దానికి అర్థం తెలుసా? శంకర భగవత్పాదులు చెప్పిన మాటకు అర్థం తెలుసా? ఏమన్నారు ఆయన? పండా ఆత్మ విషయా బుద్ధి తా ఏషాం తే పండితా. ఆత్మజ్ఞానం అనేదే పండ. ఆ పండ ఎవడికుంటుందో వాడు పండితుడు అని శంకరుల వారు ఆ శబ్దాన్ని విరిచి విరిచి భగవద్గీతలో ఆ ఘట్టంలో అర్థం చెప్పారా లేదా? తెలుగు పండితుడును సంస్కృత పండితుడా? పండితుడంటే अपंडित है जो एक अक्षर पढ़ना नहीं जानता पर गुरु आदि की कृपा से अपने स्वरूप को सम्यक अपरोक्ष जाना है तो वो पंडित है. అయితే పండితులు ఎవరండి? ఒక్క అక్షరం తెలియకపోయినా సరే ఆ దగ్గర నుంచి క్ష వరకు ఆల్ఫబెట్ ఏమీ తెలియక ఏ చూసి జడ్ నాకేమీ తెలియదని అన్నప్పటికీ కూడాను ఎవడైతే సమస్తాన్ని ఆత్మస్వరూపంగా దర్శిస్తూ కూర్చుంటాడో వాడు మహాపండితుడు. ఎంత గొప్ప భావమో చూడండి ఇది. हे साधो शास्त्र रूपी सड़कों में ये पार्टी लिख रखी है कि सर्व कर्मकांड अंतःकरण की शुद्धि कर है. మీరు ఇంకా పొగరుగా మాట్లాడితే నేను అక్కడ చెబుతా. శాస్త్రంలో చెప్పారు కదండి, విధి నిషేధాలు చెప్పారు. అయ్యే సోపుకున్నా, ఎంతవరకు దాని ప్రయోజనం చెప్పు నాకు. నేను వేదాధ్యయనం చేశావు, ఎంతవరకు దాని ప్రయోజనం? ఉచ్చారణ బాగా ఏర్పడాలని, మనస్సు మంచి కర్మకాండ ఆ కర్మానుష్ఠానం చేస్తూ ఉంటే శుద్ధి అయ్యాననేటువంటి భావం కలుగుతుందని చిత్తశుద్ధి కోసం చేసి అక్కడి కాదు. ఇంకా యావజ్జీవం అదేనా? ఇంకా తర్వాత ప్రయాణం లేదా నీకు? కోదాడ దగ్గర ఆగిపోతావా? హైదరాబాద్ టికెట్ కొనుక్కొని కోదాడ దగ్గర ఆగిపోతావుట. कर्मकांड अंतःकरण की शुद्धि पर है और अनेक प्रकार की उपासना सगुण व निर्गुण मन की निश्चलता के अर्थ है. సగుణోపాసనను నిర్గుణోపాసనను మాకు తెలియని కావవి, అది కేవలం ఏకాగ్రత కోసం చెప్పారు. తథా జ్ఞానకాండ్, ఈ జ్ఞానకాండం కూడా అజ్ఞాన రూప ఆవరణ కా నివృత్తి పర్ హై. అజ్ఞానమనే ఆవరణ కప్పుతుంటే నిన్ను ఆత్మను, అది శరీరం మీదకే కనపడుతుంటే ఆ అజ్ఞానాన్ని పోగొట్టుకో, అప్పుడు శరీరం దాటి సర్వత్రా ఉన్నట్టు నీకు జ్ఞానోదయం అవుతుందని చెప్పడం కోసం జ్ఞానకాండ చెప్పారు. బంధమోక్షాది జగత్ బ్రహ్మమాత్ర హై ఔర్ బ్రహ్మాత్మ త్రికాల అబాధ్య స్వరూప హై. దానివల్ల నువ్వు గుర్తించవలసిన సత్యమేమిటో తెలుసా? రెండు. ఒకటి, బంధమోక్షాది జగత్ బ్రహ్మమాత్రం. బంధం మోక్షం అనేవి రెండు భ్రమ. ఆ మాటకొస్తే బంధం ఎలా లేదో మోక్షం కూడా అలాగే. బంధం లేకపోతే మోక్షమే అర్థమేమున్నది? అక్కడ సర్పమే కనపడకపోతే ఇంకా దాని నుంచి బయటపడదామనేటువంటి ఆలోచనే ఉన్నది. ఆరు బ్రహ్మాత్మ త్రికాల అబాధ్య స్వరూప్, మూడు కాలాలలో కూడాను నిలిచి ఉండేది ఒక బ్రహ్మస్వరూపమే. యహీ సర్వశాస్త్రం కా తాత్పర్య హై. నువ్వు వేదశాస్త్రాల దగ్గర నుంచి, పురాణాల దగ్గర నుంచి, ఇతిహాసాల దగ్గర నుంచి ప్రతి దానికి చివరి తాత్పర్యం ఇదే. ఈ ఒక విషయం నువ్వు పుస్తకాలు చదివే తెలుసుకోవాలా? ప్రపంచం చూస్తే తెలియదా? లేదా నువ్వు విచారణ చేస్తే నీకు అర్థం కాదా? వాడు ఉత్తమాధికారి. దేహాభిమాన్ హీ మూఢతా కా సూచక హై. నువ్వు మూఢుడిగా అనిపించుకోవటానికి ఒక్కటే ఉన్నది, అది దేహాత్మాభిమానం. అది వదిలితేనే నువ్వు పండితుడివి. అది వదలకుండా ఎన్ని ఏకరువు పెట్టినా నీవు మూర్ఖుడవే. జైసే లిఖారీ కలం కో కాన్ మే రఖికే. ఒక లిఖారీ అంటే లేఖకుడు, రాసేవాడు. ఎవరన్నా చెబుతుంటే వ్రాస్తుంటాడు చూడండి, అలాంటి వాడు కలంకో తన కలాన్ని, కలం అనేది హిందీ మాటే, కలంకో కాన్ మే రఖకే చెవిలో పెట్టుకో ఉన్నాడు. పూర్వం ఈ కరణాలు వాళ్ళు చెవుల్లో పెన్సిల్ గాని కలం గాని చెవిలో పెట్టుకుని అన్యస్థాన్ మే ఢూంఢే, నా కలం ఎక్కడ పెట్టాను, నా కలం ఎక్కడ పెట్టాను అడుగుతున్నాడట.
ఇది ఎంత బాగుందో చూడు. తో కైసే మిలే, అది ఎక్కడ కనపడుతుంది నీకు? జబ్ సుధీ ఆవే, ఎప్పుడు గుర్తు చేసుకుంటాడో తబ్ హీ అపావే, ఇక్కడే ఉందని చేతికి తీసుకుంటాడు. వాడికి గుర్తు రావాలి ఎప్పటికే గాని. వాడు గుర్తు చేసినా గుర్తు చేసుకోలేకపోతే ఏం ఉపయోగం? కనుక ఎవడి స్వరూపం వాడు గుర్తు చేసుకుంటేనే అర్థమవుతుంది గాని ఇవన్నీ హెల్పర్సే, అంతకు మించి మరేం లేదు. जिस शास्त्र कर अपने ब्रह्मात्मा स्वरूप का सम्यक धर्म पूर्वक क्षम दमादि सहित सम्यक अपरोक्ष बोध होवे तो ఈ శాస్త్ర శ్రేష్ఠ है. ఏ శాస్త్రం గొప్పది అని అడగండి నన్ను. ఉపనిషత్తుల దగ్గర నుంచి నా రచన వరకు కూడాను ఏది గొప్ప ఏది తక్కువ అని అడగకండి. ఏది మీకు ఇలాంటి జ్ఞానం అందిస్తుందో అది గొప్ప శాస్త్రం. అది ప్రపంచమైన శాస్త్రమే. ప్రహ్లాదుడు ఏం చదివాడు? ఏ గ్రంథాలు చదివాడు? గ్రంథంబుల్ చదివించి నీతి కుశలున్ గావించి కాపాడక్షంపరేని హిరణ్యకశిపుడు ఆ గురువు గారికి అప్పచెబితే, ఏం చదివావురా నువ్వని అడిగితే, శోధింపంబడి సర్వశాస్త్రములు రట్టోనాథ వేయేటికిన్గా. ఎందుకయ్యా 96 అడుగుతా ఉన్నాను? చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. ఏబా శాస్త్రాలు యాదవ పుస్తకాలు. మరి వాడి దగ్గర ఏ గ్రంథం బతుకుతుందండి? ఎందుకండి అసలు? ఎందుకు? ఒక్కటే చెబుతున్నాను మీకు, ట్రైనింగ్ లేక పాడైపోతున్నారంటాడు ఆయన. జిస్ శాస్త్రకర్, ఏ శాస్త్రం వల్లనైతే అప్నే బ్రహ్మాత్మా స్వరూపక సమ్యక్ ధర్మపూర్వక్ నీ బ్రహ్మస్వరూపాన్ని నువ్వు అర్థం చేసుకుంటావో, ఎలా చేసుకోవాలి? నీకు ట్రైనింగ్ ఉండాలి. మరి అంతకు ముందే తోయి శమదమాది సహిత సమ్యక్ అపరోక్ష బోధ హోవే, శమదమాదులతో కలిపినటువంటి జ్ఞానం నీకు ఏర్పడాలి. ఊరిక జ్ఞానం కాదు అది. వట్టి జ్ఞానమైతే రాజస జ్ఞానం కావచ్చు, తామస జ్ఞానం కావచ్చు. సాత్విక జ్ఞానం, సాత్విక జ్ఞానం కూడా ఆచారపరత్వం కాదు, శుద్ధ సాత్వికం. అప్పుడే జ్ఞానం ఉదయం అవుతుంది నీకు. శ్రేష్ఠ చాహే సంస్కృతో. ఏమండి, నేను ఉపనిషత్తులు చదవలేకపోతున్నానండి. నాతో చాలా మంది అన్నారంటే, నేను వాళ్ళకు చెప్పాను కూడా, కంప్లీ వాళ్ళను కోట్ చేసి చెప్పా. మాకు సంస్కృతం రాదండి, అందువల్ల మేము కృషి చేయలేకపోతుంది. మోగం. ఆయన అంటున్నాడు చూడు, చాహే సంస్కృత చాహే భాషాహో. ఎందుకండి నీకు సంస్కృతం రావాల్సిన అవసరం ఏమిటండి? అదొక వ్యామోహం నీకు. అది సంస్కృతమైనా కావచ్చు, చాహే భాషాహో, హిందీ భాష అయినా. భాష అంటే హిందీ అని, అంటే స్పోకెన్ డైలెక్ట్ కు భాష అని పేరు. భాషా నిబంధమతి మంజులమాతనోతి కబీర్. తులసీదాస్ రామాయణం రాస్తూ సంస్కృతంలో రాశాడు ఆయన. మహాపండితుడు ఆయన. నానా పురాణ నిగమాగమ సమ్మతం యద్రామాయణే నిగదితం క్వచిదన్యతోపి స్వాంతఃసుఖాయ తులసీ రఘునాథగాధాం భాషా నిబంధమతి మంజులమాతనోతి. నా సుఖం కోసం రాసుకుంటున్నాను, నేను తులసీదాసును. నేను నా సుఖం కోసం, నా అంతఃసుఖం, నాకు మనస్సు సంక్షోభంగా ఉంటే ఆ సంక్షోభం పోగొట్టుకోవడం కోసంగా నేను ఈ రామాయణ గాథ భాషా నిబంధం, భాషలో రాస్తున్నానంటాడు. భాషలో కాక దేనిలో రాస్తారండి ఎవరైనా? అది కాదట అర్థం. హిందీలో రాస్తున్నానని. సంస్కృతంలో రాశాడు వాల్మీకి. నేను మళ్ళీ మీకందరికీ అర్థమయ్యే స్పోకెన్ లాంగ్వేజ్, స్పోకెన్ డైలెక్ట్, వాడుక భాషలో రాస్తున్నాను. అదే రాస్తున్నాడు ఆయన. ఏమని? భాషాహో, అది హిందీ గాని, చాహ్ పార్సీ హో, పార్సీలో రాయని, చాహే బంగాలీ హో, అది బెంగాలీ లాంగ్వేజ్ అయినా సరే, చాహే అంగ్రేజీ హో, అది ఇంగ్లీష్ అయినా సరే. ఎంత కాస్మోపాలిటన్ అవుట్లుక్ ఉండాలి ఈ మహానుభావుడు. ఏ భాష అయితే ఏమయ్యా, గొప్ప సత్యం చెప్పేటప్పుడు ఏ భాష చెప్తే, బైబుల్ అయితేనేమో. అందుకని నేను అప్పుడప్పుడు బైబిల్ కోట్ చేస్తుంటాను, చూశారు లేదు. సీక్ ఇట్ షల్ బి ఫౌండ్. అది ఏ భాష? సంస్కృతమా? వెతుకు కనపడుతుంది, వెతుకు కనపడుతుంది. ఎందెందు వెదకి సూచన తెలుగు. మరి భూతేషు భూతేషు విచిత్య సంస్కృతం. మరి ప్రతి పదార్థంలో వెతుకు అని కేనోపనిషత్తు చెబుతున్నది. క్రైస్ట్ చెబుతున్నాడు సీక్ ఇట్ షల్ బి ఫౌండ్. తెలుగులో పోతన మహాకవి చెబుతున్నాడు ఎందెందు వెదక చూసినా అందం దేగలడని. దేని ద్వారా అందుకున్నావది నువ్వు? అందరికి అన్ని భాషలు వస్తాయా? ఎందుకు అసలు? చాహే అరబీ హో, నేను ఇందాక చదివానే, అరఫ నఫసగత అరఫ రబ్బ కాని, అది అరబ్బీ భాష. ఏదైతేనే చాహ్ గీతా హో, అది భగవద్గీతే కానివ్వండి. ఏమట? చాహే ఇతిహాస్ కథ హో, అది భారతం అనే ఇతిహాసం కానివ్వండి.
వహీ పరమ విద్యా హై. ఏది నీకు నీ స్వరూపాన్ని గుర్తు చేస్తుందో అదే విద్య. మిగతావన్నీ విద్యలు కావు, అవిద్యలు. ముండకోపనిషత్తు చెప్పిన మాట చెబుతున్నాడు. సర్వశాస్త్రం కా పరంపరా సాక్షాత్ సే ఆప్నే సత్చిత్ ఆనంద రూప ఆత్మాకే బోధన్ మే తాత్పర్య హై. ఈ గ్రంథాలు గాని, ఈ భాషలు గాని, వీటన్నింటి యొక్క తాత్పర్యం ఒకటే, అన్ని ఎస్సెన్స్. అదేమిటంటే సత్చిత్ ఆనంద రూప ఆత్మాకో బోధన్ మే. నీ స్వరూపం నువ్వు మరిచిపోతే నీకు గుర్తు చెయ్యటమే వాటి తాత్పర్యం. అన్యమే నహి. ఇంకా అవి చెలువలు పొలవలు పెట్టి 96 చదవకండి, 96 మార్గాలు తొక్కకండి. దయ ఉంచి ఒకే ఒక మార్గం సెలెక్ట్ చేసుకోండి. శాస్త్రమే ధర్మ అర్థ కామ మోక్షకే ప్రతిపాదక వాక్య మిలే హుయే హై. ఈ శాస్త్రాల్లో ఉండే గొడవ ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాలకు సంబంధించిన అన్ని మాటలు ఉంటాయి. కేవల్ మోక్ష ఉపాయ కథన్ కియా హై వేదాంత శాస్త్ర విషయ. ఇవన్నీ పక్కదారి దొక్కిస్తాయి. నేను ఒక్క వేదాంత శాస్త్రం మాత్రమే, అంటే ఉపనిషత్తు ఆయన ఉద్దేశం. కేవల్ మోక్ష ఉపాయ కథన్ కియా. మోక్షం అనేది ఒక్కటే ఉపాయం, అదే చెబుతుంది. ब्रह्मात्म ज्ञान के प्रतिपादक शास्त्र चौथनाడు వినండి. मैंने इस आत्मज्ञान को चारों वेदों में गुह्य छिपा हुआ देखा है. నేను నా జీవితంలో కమ్లీవాలా చెబుతున్నాడు. నేను నా జీవితంలో ఎంత చూశానో, ఎంత కృషి చేశానో, 4 వేదాలు మధించి చూశా. జ్ఞానము తెలివి తక్కువవాడు కాదు. ఆత్మజ్ఞాన్ కో, ఆత్మజ్ఞానమేమైనా ఎక్కడైనా నాకు దొరుకుతుందేమో పట్టుకుందామని ఈ అడవిలో తిరగలేక తెచ్చా. నల్లమల ఫారెస్టులో ఎక్కడ తేనె పెర కనపడ్డా. పెద్ద పెద్ద కొండ కొమ్ములకు పెడతాయి తేనెటీగలు, అక్కడ దొరుకుతుంది తేనె. దాంతో ముండ్ల కంపలు, ఎక్కడ పడితే ఎక్కడ మిట్ట పల్లాలు. ఎంత అరణ్యంలో కూడా ఒకానొక వాంఛనీయమైనటువంటి పదార్థం ఎక్కడో ఉంటుంది. అలాగే వేద అరణ్యంలో ఈ 4 వేదాలు అరణ్యం. వేదోమే గుహ్య క్షిప హువ దేఖా హై. ఒకానొక రహస్యం అట్లా కప్పిపుచ్చి మరుగుపుచ్చి చూపారు. మనకేమర్థం కాదు, ఎక్కడుందో ఆ రహస్యం తెలియదు. ఔర్ వేదాంత శాస్త్రమే. వేదంలో కనపడదు నీకది, అంటే పూర్వకాండలో కనపడదు, కర్మ ఉపాసనలలో సస్య కనపడదు. వేదాంతం ఉపనిషత్తుల్లో శాస్త్రమే వేదోమేసే లేకర్ ఇకట్టా కర్ జమా కియా హై. అంతా పోగు చేసి ఒక్క చోట పెట్టారండి. ఉస్కో ఉపనిషత్ బోల్తే హై. దాన్ని ఉపనిషత్ అని అంటారు. నన్ను అడిగితే కమ్లీవాలా కొంచెం అమెండ్మెంట్ చేయాలి నేను. ఆ ఉపనిషత్తుల్లో కూడా కర్మ ఉపాసన భాగాలు 35 ఉంటాయి. ఆ మాట కూడా చెప్పినా బాగుండేది గురువు గారు. అది కూడా పరిహరిస్తే ఒక చాందోగ్యోపనిషత్తు తీసుకో, 5 కాండలు దండం పెట్టాల్సిందే మనం. కర్మ ఉపాసన, ఓంకారాన్ని గురించి ఒకటే గొడవ. ఎందుకా ఓంకారం? చివర 3 అధ్యాయాలు ఉద్దాలక శ్వేతకేతు సంవాదం 6వ అధ్యాయం, నారద సనత్కుమార సంవాదం 7వ అధ్యాయం, బ్రహ్మదేవుడు ఇంద్రుడు వీరిద్దరి సంవాదం 8వ అధ్యాయం ఆఖర్. ఆ 3 అధ్యాయాలే గొప్పవి. అది అస్తలైన వేదాంతం, ఫిలసాఫికల్ పోర్షన్స్ అవే. భగవత్పాదులే ఇది గుర్తించి ఆ పంచాధ్యాయ కాదండి, అది అపర విద్య ఆయన అంటాడు. ఇదేనండి పరవిద్యా ప్రకరణ త్రయం అన్నాడు. ఈ 3 పరవిద్యా ప్రకరణం అంటే బీ వెరీ కేర్ఫుల్, కాషస్, బీ అటెంటివ్ అని మనకు హెచ్చరిక. కమ్లీవాలా కూడా అదే అంటున్నాడు పాపం. బ్రహ్మాత్మ జ్ఞాన్ కే ప్రతిపాదక్ శాస్త్ర. దీన్ని ప్రతిపాదించే శాస్త్రమే శాస్త్రం. అతి ప్రగట్ కర్నే సే సంసార్ కా మూల్ ఉఖడ్ జాతా హై. ఆ జ్ఞానం ప్రకటమైందో ఈ సంసారానికి మూలమైన అజ్ఞానం ఉఖడ్ జాతా హై, పెళ్లగించి పారేసినట్టు అవుతుంది. బంధ ముక్త తప్ దాన పాప పుణ్య నరక స్వర్గ కురు శిష్య దాస స్వామి భావాదిక మర్యాద ఊఠ జాతి హై. ఈ మర్యాదలన్నీ ఎగిరిపోతాయి. గురు శిష్య భావం కూడానట. మోక్ష, బంధ, స్వర్గ, నరక, ముక్త అన్నీ ఎగిరిపోతాయి.
క్యోంకి జ్ఞాన్ కే అధికారి ధర్మాత్మా పురుష్ విరలై హై. అయితే ఈ జ్ఞానానికి అధికారం యోగ్యత ఉన్నవాడు అలాంటి మానవుడు విరళ్, వెరీ రేర్. ఎక్కడ పడితే అక్కడ దొరకరు. ఎక్కడ పడితే అక్కడ వజ్రాలు వైడూర్యాలు దొరుకుతాయా నీకు? అనధికారి, దీనికి యోగ్యత లేని వాళ్ళు మాత్రం కుప్పలు తెప్పలు. ఆత్మజ్ఞాన్ కే ప్రతిపాదక వాక్య సున్కే, ఆత్మజ్ఞానాన్ని చెప్పే వాక్యాలు చెవిన బడగానే హడలిపోతారట. అబ్బా, అంతా ఒకటేనా అండి? ఇదంతా ఆత్మస్వరూపమా అండి? నిజమా అండి? సున్కే, అది వింటేనే హడలిపోయి విషయమే ఉల్టా, దీనికి భిన్నంగా, ఇది చేతగాక, దీని మీద శ్రవణ మనన నిధిధ్యాసనం చేసే ధైర్యం లేక ఉల్టా సంసక్తికో ప్రాప్త హోతే హై, ఈ ప్రపంచ వ్యవహారాల్లో తగులుకొని విద్యోపాసనలు కూడా అవే, మంత్రతంత్రాలు కూడా అవే, గారడీ ఫీట్స్, ఈ పక్కదారులు దొక్కుతారండి ప్రతిదానికి. అక్కల్ట్ పవర్స్ అంటారు. బూడిద తీస్తే అంతా, బూడిద దిగపోతే ఇంత. ఆ బాబా వెంట ఎందుకు పడతావా? నీకు బుద్ధి ఉందా? అటే అసలు నీకు బుద్ధి ఉందా? వాడికి బుద్ధి ఉందా? వాయించాలి ఇద్దరిని పట్టుకొని. ఎందుకు నీకు ఏదో బూడిదే కావాల్సినంత ఉన్నది ఊళ్ళో. శ్మశానానికి పో, అంతా బూడిదే, పూసుకో వాళ్ళంతా. అక్కడికి పోయి ఆ బూడిద తెచ్చుకోవాలి. చంద్రమండలానికి పోయినా దుమ్ము ధూళేనన్నట్టు ఇక్కడికి పోయినా బూడిదేనా నీకు ప్రాప్తం? సిగ్గు లేకపోతే సరే, నీ అజ్ఞానాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారు, ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. బికాజ్ యు ఆర్ ఇగ్నోరెంట్, యు ఆర్ ఇన్నోసెంట్. మహాకోపం వస్తుంది నాకు, మహాకోపం. కామ్లీవాదాకు 1000 రెట్ల కోపం వస్తుంది. आत्मज्ञान के प्रतिपादक वाक्य सुन के विषयों में उल्टा संसक्ति को प्राप्त होते हैं और पूर्वोक्त संसार तारक मर्यादा को कपोल कल्पित जानकर उठा देते हैं. మేము చెప్పినటువంటి ఆత్మజ్ఞానం సంసార తారకం. ఇది అది సంసార హారకం, మారకం, సాయుజ్య మారకం. సంసార హారకం కాదు, సాయుజ్య మారకం. అలాంటి వాటి మేము చెప్పే మాటలను ఎలా భావిస్తారో తెలుసా వాళ్ళు? కపోల కల్పిత్, స్వకపోల కల్పనంగా మమ్మల్ని చూస్తారు, మా వైపు చూస్తుంటారు. ఉఠా దేతే ఇస్సే గుప్త రఖనే యోగ్య హై. అందుకే ఎక్కడంటే ఎక్కడ చెప్పకూడదు, మైకులు పెట్టుకుని వాగకూడదు, గోప్యంగా ఉంచటమే మంచిదని మాకు అనిపిస్తుంది. అసలు ఉపనిషత్ మహర్షులు మనందరికంటే గొప్పవాళ్లు. వాళ్ళని ఎందుకంత గుప్తం చేసేశారు? వాళ్ళ భాష కూడా అర్థం చేసుకునేవాడికి అవుతుంది, లేనివాడికి కాదు. ఆ భాషలో గుప్తం చేసేసి యస్యామతం దస్యమతం మతం యస్య నవేదస అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాతమవిజానతాం. తెలుసునన్నవాడికి తెలియదు, తెలియదన్నవాడికే తెలుసు. ఇది గుప్తం. ఈ భావం ఎలా అర్థం అవుతుంది? మామూలుగా ఏదోలే మాట్లాడాడని వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోవడం వాళ్ళకి ఇష్టం. ఆ మహర్షులు పోనీలే, ఈ ముడాకొడుకులంతా పాడైపోనీలే. ఎవడో మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు, ఎవడో పెద్ద మనిషి, వాడొచ్చి శ్రవణం చేసి మననం చేసి సందేహాలు పోగొట్టుకొని అప్పుడు ఇదే దీని తాత్పర్యమని దాని మీదనే దృష్టి పెడితే, నిధిధ్యాసన చేస్తే వాడికి సాక్షాత్కరిస్తుంది. లేపోండి, ఎందుకు ఈ దండగరాయంలంతా అని త్రోసిపుచ్చారు. తెలుసా అని అంటాడు. ఈశ్వ గుప్త రఖనే యోగ్య హై. అలా గుప్తం చేయడమే మంచిది ఎప్పటికైనా. తర్వాతనండి ఏం చెప్పమంటారు? తో సచిత ఆనంద రూపాత్మ. అప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్తాం. जागृत में मन को पुराना रूप संसार के सद्भाव को और सुषुप्ति में मन के अपूर्णा रूप संसार के असद्भाव को अनुभव करने वाला. నే ఆత్మ అంటే ఏంటనుకుంటున్నావేంటి? ఒకప్పుడు ఉండే ఒకప్పుడు పోయేది కాదు, అలా జరిగేది అనాత్మ. మరి మా ఆత్మ కూడా పోతున్నదే, అదే అనాత్మ. మీ ఆత్మ పోతున్నదేనంటే ఎప్పుడు పోతున్నది? సుషుప్తిలో. ఆ పోతున్నది అనాత్మ అంటే ప్రపంచం కనపడకుండా పోయింది, నీకు నువ్వు కాదు. ఆత్మ అప్పుడు ఉన్నది, అదే చెబుతున్నాం. జాగ్రత్తమే మేలుకున్నప్పుడు మన్కో ఫురణా రూప సంసార్కే సద్భావుకో, మనస్సు స్ఫురిస్తూ ఉంటే ఈ ప్రపంచం ఉందని నమ్ముతున్నావు. और सुषुप्ति में నిద్రలో మన్కే అపూర్ణ రూప సంసార్కే అసద్భావుకో, మనస్సు స్ఫురించలేదు గనుక ప్రపంచం లేదనంటున్నావు. మనస్సు కూడా ప్రపంచం అని తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి మైండ్ అండ్ మ్యాటర్ రెండూ ప్రపంచమైతే స్ఫురణ అస్ఫురణ అనేటువంటి తేడా లేదు. ఎప్పుడు నీకు నువ్వు స్ఫురిస్తున్నావు. నీది నీకు స్ఫురించకపోతే నీకు మోసం లేదు. నీకు నువ్వు స్ఫురిస్తూ ఉన్నావు గనక అది ఎప్పుడూ కూడా ఆత్మస్వరూపమే అని గుర్తు చేసుకో. కావాల్సి ఉంటే దాని విషయం రేపు మాట్లాడుకుందాం. ఓం శాంతి శాంతి శాంతి.